వెల్కమ్ టు లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు దొండకాయలు పచ్చిశనగపప్పుతోటి కూర చాలా సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. మామూలుగా అయితే దొండకాయలు ఉడకడానికి కొంచెం టైం పడతాయి. అలా కాకుండా కుక్కర్లో పెట్టి విడిగా వండినట్టుగా ఉండే విధంగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. దానికి దొండకాయలు కడిగేసి శుభ్రంగా ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే ఉల్లిపాయలు కూడా తీసుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని పచ్చిశనగపప్పు నానబెట్టి రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి ఎండుమిర్చిను, ఆ తర్వాత ఈ నానబెట్టిన పచ్చిశనగపప్పు ఏవైతే ఉన్నాయో అవి అందులో వేసేసి కొంచెం ఫ్రై చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా జస్ట్ అట్లా 1 నిమిషం ఫ్రై చేసి, ఆ తర్వాత మనం రెడీగా ఉంచుకున్నాం కదా దొండకాయ ముక్కలు కట్ చేసి అవి కూడా అందులో వేసేసి ఒక్కసారి వాటిని కూడా కదిలించేసి అంటే మొత్తం ఒకసారి కలయబెట్టేసేసి మన టేస్ట్కి సరిపోయినట్టుగా కొంచెం పసుపును ఉప్పు వేసుకొని, ఆ తర్వాత కారం కూడా ఇప్పుడే వేసేయచ్చు కుక్కర్ కాబట్టి వేసేసి కొంచెమే వాటర్ అంటే చిన్న గ్లాస్ తోటి ఒక పావు గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒకసారి కలబెట్టి పైన కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసాను నేను. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. అది వేసేసి కుక్కర్ మూత బిగించి ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత అదిగో ఆ విధంగా రెడీ అయిపోతుంది. దానిలో నేనేం చేశానంటే ఈ కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటే డ్రైగా ఉండే కోకోనట్ పౌడర్, అది వేసేసి కలబెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అలా మగ్గబెట్టేస్తే అయిపోతుందండి. కోకోనట్ పౌడర్ మీకు మామూలు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, ఏ కొబ్బరి అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంతే అండి, చాలా సింపుల్ కర్రీ, చాలా ఈజీగా చాలా తొందరగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సీ యూ, బాయ్ బాయ్.